శ్రీ గురువ్యో నమః. మనము తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి అరణ్యకాండం చూస్తున్నాము. ప్రభు ఇక్కడికి సమీపమున పంచవటి అనే ఒక ప్రదేశం కలదు. అది మనోహరమైంది, పవిత్రమైంది. ఈ దండకారణ్యమునందలి పంచవటిని పావనం ఒనర్చి దానికి గౌతమ ముని భయంకర శాపం నుండి విముక్తి కలిగించండి. రఘువర, అక్కడ నివసించి మునులందరిపై నీ దయావర్షాన్ని కురిపించండి. ఈ విధంగా మునియాజ్ఞను బడిసి శ్రీరాముడు అక్కడి నుండి బయలుదేరి పంచవటిని చేరుకున్నారు. పంచవటి నివాసము. गीधराज सै भेट भई बहुविधि प्रीति बढ़ाई गोदावरी निकट प्रभु रहे परन गृह छाई. అక్కడ గృధ్రరాజైన జటాయువు శ్రీరాముని కలిశారు. శ్రీరాముడు అతనితో అత్యంత మైత్రిని దృఢపరచి గోదావరి సమీపమున ఒక పర్ణ కుటీరాన్ని నిర్మించుకొని నివసిస్తూ ఉన్నారు. जब ते राम कीन्हतः बासा सुखी भये मुनि बेटी त्रासा गिरिबन नदी ताल जबि जाये दिन दिन प्रति अति होहि सुहाये खग मृग वृंद आनंदित रहि मधुप मधुर गुंजत छबिलहि शोभन बरनिन सकाहि राजा जहाँ प्रकट रघु बीर बिराजा. एक बार प्रभु सुख आसीना लक्ष्मण बचन कहे छलहीना सुर नर मुनि सचराचर साई मैं पूछूं निज प्रभु की नाई मोहि समुझाई कहु सोई देवा सब तजि करो चरण रज सेवा कहु ज्ञान विरागारु माया कहु सो भगति करहु जेहि दाया. శ్రీరాముడు ఆ పంచవటిలో నివసిస్తున్నప్పటి నుండి మునులు భయరహితులై హాయిగా ఉన్నారు. పర్వతములు, వనములు, నదీ తటాకాలు దినదిన ప్రవర్ధమానములై శోభిలుతూ ఉన్నాయి. పశుపక్ష సమూహాలు ఆనందంగా జీవిస్తున్నాయి. తుమ్మెదల మధుర జూంకారాలు వీణుల విందు గావిస్తూ ఉన్నాయి. శ్రీరాముడు విరాజిల్లుతున్న ఆ వన వైభవాన్ని నాగరాజైన ఆదిశేషుడు కూడా వర్ణింపజాలడు. ఒకసారి శ్రీరామచంద్ర ప్రభువు సుఖాసీనుడై ఉన్న సమయమున లక్ష్మణుడు సరళంగా ఇలా పలుకుతున్నాడు. స్వామి, దేవతలకును మునులకును మానవులకును సమస్త చరాచర ప్రాణికోటికిని మీరు ప్రభువులు. నేనును మిమ్ము నా ప్రభువుగానే భావిస్తున్నాను. అన్నింటినీ త్యజించి మీ పాదధూళిని సేవించే మార్గమును నాకు ఉపదేశించండి. జ్ఞాన వైరాగ్య మాయా స్వరూపాలను వర్ణించండి. మీ కృపకు పాత్రుడనవటానికి భక్తి మార్గాన్ని అనుగ్రహించండి. ईश्वर जीव बेद प्रभु सकल कहो समझाई जाते होई चरण रति शोक मोह भ्रम जाई. ప్రభు ఈశ్వరునకును జీవునకును గల భేదాన్ని వివరంగా తెలుపండి. దానివలన మీ చరణాలపై నాకు గల భక్తి దృఢమయ్యి శోకము మోహము భ్రమ తొలగిపోతుంది. దూరేహి మహసబ కహవు బుझाई सुनहु तात मति मन चितलाई मैं अरु मोर तोरतई माया जहि बस कीन्हे जीवनी काया गो गोचर जहाँ लगी मन जाई सो सब माया जाने हो भाई तही कर भेद सुनहु तुम सोवो विद्या पर अविद्या दोवो एक दुष्ट अतिशय दुख रूपा जा बस जीव परा भवकूपा एक रचयी जग गुण बस जाके
प्रभु प्रेरित नहीं निज बलता के, ज्ञान मान जहाँ एक वो नाही, देख ब्रह्म समान सब माही, कहिय तात सो परम विरागी, तृण समसेति तीनि गुण త్యాగి. శ్రీరాముడు ఇలా పలుకుతున్నాడు, నాయన నేను నీకు సంక్షిప్తంగా అన్ని విషయాలను తెలిపెదను. నీవు మనస్సు బుద్ధి చిత్తములను స్థిరంగా ఉంచి వినుము. నేను నాది, నీవు నీది అనుభావనయే మాయ. ఇదియే జీవులను తన వశమున ఉంచుకుంటూ ఉన్నది. సోదర, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, మనోగతులు ఇవన్నీయును మాయాస్వరూపాలే అని గ్రహించాలి. ఈ మాయ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి విద్య, మరి ఒకటి అవిద్య. ఈ రెండింటికి మధ్య గల భేదాన్ని వినుము. వీటిలో అవిద్య దుష్టమైంది, మిక్కిలి దుఃఖప్రదమైంది. దీనికి వశమైన జీవుడు సంసార కూపమున పడతాడు. రెండవది విద్య, ఇది త్రిగుణాత్మకమైంది. ప్రభు ప్రేరణచే ఇది జగత్తును సృష్టిస్తోంది. దీనికి స్వశక్తి ఏదియూ లేదు. అభిమానము మున్నగు దోషాలు ఏమాత్రము లేనిదియు, అందరిలో సమత్వ బుద్ధితో పరమాత్మ రూపాన్ని చూచినదియు జ్ఞానము అనబడుతుంది. సకల సిద్ధులను మూడు గుణములను గడ్డిపోచవలే భావించేవాడే పరమ విరాగి. మాయా ఈసన ఆపు కహూ जान कहिय सो जीवा, बंद मोक्ष प्रद सर्प बरा, మాయా ప్రేరక శివా. జీవుడు ఈశ్వరాంశ కనుక సచ్చిదానంద జ్ఞానస్వరూపుడు. కానీ మాయాజనితమైన అవిద్య అంటే అజ్ఞానము ప్రభావంన జీవుడు తన స్వరూపాన్ని కానీ ఈశ్వరుణ్ణి కానీ మాయను కానీ ఎరుంగలేకపోతూ ఉంటున్నాడు. కావున వివిధ లౌకిక కర్మాసక్తుడై జీవుడు బంధాలలో చిక్కుకుంటూ ఉంటున్నాడు. ఈ బంధముల జిజ్జడ గ్రంథి నుండి విముక్తుడై మోక్షాన్ని పొందడానికి సర్వాతీతుడు మాయా ప్రేరకుడు అయిన పరమేశ్వరుని అనుగ్రహము ఆవశ్యకము. దీనికి భక్తియే సాధన మార్గము. ధర్మతి బిరతి జోగతి జ్ఞాన, జ్ఞాన మోక్ష ప్రద వేద భకానా, జాతి వేగి ద్రవముమై భాయి, सोमम भगति भगत सुखदायी, सोसुतंत्र अवलंबन आना, तेहि आदीन ज्ञान विज्ञान, भगति तात अनुपम सुख मूला, मिलई जो संत होई अनुकूला, भगति की साधना कहु बखानी, सुगम पंद मोहि पावहि प्राणी, प्रदमहि विप्र चरण अति प्रीति, निज निज कर्म निरत श्रुति रीति, यही कर फल पुनि विषय विरागा, तब मम धर्म उपज अनुरागा, श्रवणादि कनव भक्ति दृढ़ाहि, मम लीलारति अति मन माहि, संत चरण पंकज अति प्रेमा, मन क्रम भजन भजन दृढ़ नेमा, गुरु पितु मातु बंधु पति देवा, सब मोहि कहा जाने दृढ़ सेवा, मम गुण गावत पुलक शरीरा, गद गद गिरा नयन बहनीरा, काम आदि मद दंबन जाके, तात निरंतर भसमय ताके. सर्वं श्रीरामचरणारविंदार्पणमस्तु. लोका समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति.